అందరికీ నమస్కారం అండి. ఇది మా అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మఠంబిగారం నుండి వైరం రహదారి అండి. ఈరోజు వైరం సంతకు బయలుదేరాం. చాలా ఇబ్బందులు పడుతూ బైక్తో ఇద్దరం వెళ్తున్నాం. మా బామ్మర్ది అయితే నా సెకండ్లో దింపేసి నడిపించేస్తున్నాడు. దింపలేని చాలా భయపడుతూ వెళ్తున్నాడులే మా బామ్మర్ది. అయినా ఇంతకైనా అలవాటు అయిపోయింది కాబట్టి ఏదో తిరిగెత్తున్నాం. అలాగా చాలా దారుణంగా ఉంటుంది దారి అయితే. దాంతో వర్షాలు కూడా పడుతున్నాయి. వర్షాలు పడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ గవర్నమెంట్ ఎప్పుడు స్పందించి మా రోడ్డును కొంచెం బాగా చేస్తుందేమని ఆశిస్తున్నాం. కానీ గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా రోడ్డు అయితే అవ్వట్లేదు అసలు. మరి ఇది దేనివల్ల అంటామో మాకు అర్థం కావట్లేదు. ఈ రాజకీయం ఎవరు ఆపుతున్నారో తెలియట్లేదు, దేనివల్ల అవ్వట్లేదో తెలియట్లేదు. చూసారండి ఎంత దారుణంగా పోయింది దారి. చాలా దారుణంగా పోయిందండి. అలాంటి దారిలోనే మేము తిరగాల్సి వస్తుంది. ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ తప్పనిసరి నిత్యావసర సరుకుల కోసమని తిరగాల్సి వస్తుందండి దారిలో. మాకు ఉన్నందు లేనిది ఇది ఒకటే దారి అండి. దానివల్ల ఇబ్బందులు పడుతూ తిరిగేస్తుంది. ఈ ఘాట్లోనే చాలామంది పడిపోవడం కూడా జరుగుతుంది. పడిపోయారు కూడా. మా జీప్ కూడా పడిపోయింది ఒకసారి. వీళ్ళు మా పక్కవారు సీటికొట్ట గ్రామస్తులండి. సంతకి వెళ్తున్నారు. మొన్న ఇది దీపాలుగా తీసారు బండి. అయినా కానీ చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ దిగుతున్నారు ఇద్దరు కూడా. దయవల్ల పాత వాళ్ళే కానీ దారి అంత బాగాలేదండి. ఇదిగోండి పైపక్క ఈ విధంగా ఉంది. దిగేటప్పుడు ఏదో దిగుతున్నాం కానీ ఎక్కేటప్పుడు ఇలా వెళ్ళాలో తెలియట్లేదు. చాలా రోజుల నుండి ఈ దారిలో తిరగడం మానేసాం వర్షం కారణంగా. ఇంకా ముందుకి కాలాలు ఉన్నాయండి. చాలా పెద్ద కాలాలు వస్తాయి. ఆ కాలాల దాటలో మరి ఇప్పుడైతే వర్షం పడుతుంది. తుఫాన్ అంటున్నారు కాబట్టి వర్షం అయితే పడుతుంది. మరి రిటర్న్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో తెలీదు. చూడాలి ఎన్ని ఇబ్బందులు పడతామో ఏటో మరి. ఇక చూడండి, ఇటువంటి దారిలోనే మేము గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం బాగలేకపోతే చాలామంది పిల్లలకు కూడా ఈ దారిలోనే జీప్ తిప్పుతామండి. స్కూల్ పిల్లలు కానీ ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ నిత్యావసర సరుకుల కోసం సంతకు వచ్చేవాళ్ళు కానీ జనవరి నుండి స్టార్ట్ అవుతుందండి మా సర్వీస్. బళ్ళు దారిలోనే ఆగిపోవడం, టైర్లు పంచర్ అయిపోవడం, ఇలా జీప్ కట్టలు ఇరిగిపోవడం, ఏదో ఒకటి కంప్లైంట్లు వస్తుంటాయండి. అయినా కానీ ప్రజల కోసం తప్పకుండా తిరుగుతున్నాం. ఏదో ప్రజాసేవ అన్నట్టుగా తప్పట్లేదండి. ఏదో తిరిగేస్తున్నాం అలాగా. థ్యాంక్ యూ. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు గారు